Hey guys, welcome back to my channel Film Review Hub. ఇరుముడి మూవీ రివ్యూ. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫిల్మ్ రివ్యూ హబ్. సో ఈ మూవీ గురించి మాట్లాడాలంటే బేసిక్గా ఈ మూవీలో 3 స్టోరీస్ ఉంటాయి. ఫాదర్ అండ్ సన్కి బిట్వీన్ స్టోరీ, అండ్ రవితేజ గారు అయ్యప్ప స్వామి ఆ క్యారెక్టర్లో ఉన్న ఒక స్టోరీ, అండ్ ఫాదర్కి అండ్ డాక్టర్కి ఉన్న ఒక స్టోరీ. సో ఈ మూవీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నా కొంచెం ఎంగేజింగ్గా ఉన్నట్టు అనిపించింది. అండ్ మోస్ట్లీ మల్లెపూల పల్లకి సాంగ్ వల్ల హైప్ వస్తుందని చెప్పి అనుకున్నారు కానీ అంత వర్కౌట్ అవ్వలేదేమో అని నాకు అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ చూసినా కూడా నాకు అంత హైప్ ఏమి అనిపించలేదు, అంత బాగా నచ్చేసినట్టు అనిపించలేదు ఈ ఫిల్మ్. అండ్ ఏమో ఆ సాంగ్స్ కానీ ఏదైనా కానీ ఎందుకు ఉన్నాయి అంటే అంత అట్రాక్టింగ్గా కానీ అంత ఎంటర్టైనింగ్గా లేవనిపించింది. అండ్ కొన్ని సీన్స్లలో ఇట్లాంటి సీన్ ఇప్పుడు అవసరం లేదా అని అనిపిస్తుంది. అయినా కూడా అలాంటి సీన్స్ కూడా ఉన్నాయి కొన్ని, మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది. కానీ అంత ఎంగేజింగ్గా అనిపించలేదు. రవితేజ గారు ఇన్ని ఇయర్స్ నుంచి అండ్ పాస్ట్ మూవీస్ అన్నీ చూసుకుంటే అంత గట్టిగా వచ్చిన మూవీ అయితే ఏం లేదు, అంత హిట్ కొట్టిన మూవీ ఏం లేదు. అండ్ ఈ మూవీ చూసినప్పుడు టీజర్ వచ్చినప్పుడు, ట్రైలర్ వచ్చినప్పుడు కానీ, ఫస్ట్ లుక్స్ వచ్చినప్పుడు కానీ నాకు అనిపించింది మేబీ ఈ మూవీ కొంచెం మళ్ళీ ఫామ్లోకి వస్తాడేమో రవితేజ గారు, మంచి హిట్ వస్తుందేమో అని చెప్పి అనుకున్నాను. కానీ నిజంగా ఈ మూవీ అంత ఎంగేజింగ్గా లేదు. ప్రీవియస్ మూవీస్ చూసినా అలానే ఉన్నా, అండ్ ఈ మూవీలో కూడా కొత్తగా ఏం అనిపించలేదు. అండ్ డాటర్ అండ్ ఫాదర్ బాండింగ్ కూడా మరి అంత అంటే నీకు లాస్ట్ వరకు ఏడుపు రాకపోయినా నీకు గుచ్చి నీకు ఏడిపించాలి ఎలాగైనా అని లాస్ట్ వరకు ట్రై చేస్తారు. కానీ అది నిజంగా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకు ఇట్లాంటివి తీస్తున్నారు? స్టోరీ ప్రాపర్గా రాయొచ్చు కదా. ఒక మంచి స్టోరీ ప్లాట్ పాయింట్ మీద కూర్చొని ఫస్ట్ స్టోరీ రాసుకుంటే నీకు ఇంకా హైప్ కోసం నీకు ఇంకేదో అవసరం లేదు. స్టోరీ ఉంటుంది కాబట్టి స్టోరీనే హైప్ ఉంటుంది. ఆ కంటెంట్ ఉంటే ఎవరైనా చూస్తారు. కంటెంట్ లేకపోతేనే దేనికో హైప్ ఉంటుంది, ఆ పాటకి హైప్ ఉంటుంది, ఈ సీన్కి హైప్ ఉంటుంది, ఈ యాక్టర్ ఉంటే హైప్ ఉంటుంది అని చెప్పి ఆ క్యారెక్టర్ ఆ స్టోరీలోకి తీసుకోవడం అలాంటివి చేయడం అన్నది వర్కౌట్ కాదు. మోస్ట్లీ మనం ఇన్ని ఇయర్స్ నుంచి మూవీస్ చూస్తున్నాము, ఇన్ని స్టోరీస్ చూస్తున్నాము, ఇన్ని స్టోరీస్ ఆల్రెడీ ఇట్లాంటివి అయ్యి కూడా ఫ్లాప్ అయినవి కూడా చూస్తున్నాము. అయినా ఇలాంటి మూవీస్ ఎందుకు తీస్తున్నారని అనిపిస్తుంది. సో అండ్ మల్లెపూల పల్లకి సాంగ్ కూడా అంత వర్కౌట్ అవ్వలేదేమో అని అనిపించింది. సో ఇది మన రివ్యూ ఆఫ్ ఇరుముడి మూవీ. మీకేమనిపించిందో కింద కమెంట్స్లో రాయండి. కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో.